బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ విమల్ థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమల్ థియేటర్ కు భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ చేరుకున్నారు. అర్ధరాత్రి ప్రభాస్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రీమియర్ షో ఆలస్యంపై థియేటర్లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు ఫ్యాన్స్. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి మీడియా కోసం షో వేశారు చిత్ర నిర్మాతలు. ఈ క్రమంలో మా కోసం సినిమా చూపించరా, మమ్మల్ని లోపలికి ఎలో చేయరా అంటూ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ప్రభాస్ కటౌట్కి పాలాభిషేకాలు చేశారు. సో మీడియా కోసం వేసిన షో అక్కడ మీడియా ప్రతినిధులు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మాకు షో వేయరా అంటూ వాళ్ళంతా ఆందోళనకు దిగారు. దీంతో వాళ్ళని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చిత్ర నిర్మాతలు మీడియా కోసం స్పెషల్ షో వేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ అంటే ప్రీమియర్ షో ఉంటుందనుకున్నారు, కానీ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిందనే విషయం అభిమానుడికి ఎక్కడ పూర్తి స్థాయిలో కన్వే కాలేదు. అంటే ఏ టైంకైనా సినిమా పడుతుంది, ఏ టైంకైనా సినిమా వస్తుందని చెప్పి వాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూశారు, వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. బట్ ఆ సందర్భంలో ఒక్కసారిగా మీడియా కోసం అంటే మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్తున్నప్పుడు సో వాళ్ళకి అక్కడ మీడియా ప్రతినిధులు అండ్ కామన్ మ్యాన్ అక్కడికి చేరుకున్న కామన్ ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం. సో మీడియా ప్రతినిధులు వెళ్తున్న క్రమంలో సో ఫ్యాన్స్ని కూడా లోపలికి వదులుతున్నారేమో అని చెప్పి వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అర్ధరాత్రి ప్రభాస్ ఫ్యాన్స్పై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఇది హైదరాబాద్లో జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్. తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి లేకపోవడంతో రెబెల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్ థియేటర్లో ప్రత్యేకమైన అంటే స్పెషల్ షో అంటూ ఉంటాం సాధారణంగా, స్పెషల్ షోని ఏర్పాటు చేశారు మూవీ నిర్మాతలు. సో ఈ క్రమంలో అక్కడికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చేరుకున్నారు విమల్ థియేటర్కి. బహుశా అక్కడ ప్రీమియర్ షో ఉందనుకుని వాళ్ళు అక్కడ భావించిన నేపథ్యం అది. ఆ ఇన్ఫర్మేషన్తో అంటే అక్కడ సినిమా పడుతోంది, కానీ మూవీకి సంబంధించి చిత్ర నిర్మాతలు మీడియా కోసం ఏర్పాటు చేసిన షో అని చెప్పి వాళ్ళకి బహుశా సరిగ్గా కన్వే కాలేదో లేకపోతే ఏం జరిగిందో ఒక్కసారిగా అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ప్రీమియర్ షో పడినట్టుంది, లేకపోతే జనాల కోసం సినిమా రిలీజ్ చేసినట్టుంది. జనాల కోసం టికెట్లు బహుశా ఎగ్రీ చేసినట్టున్నారు, ఓపెన్ అయినట్టుంది. అందుకే ఒక్కసారిగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్ దగ్గరికి ఒక్కసారిగా చేరుకున్నారు. చేరుకొని అక్కడికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇది మీడియాకి షో అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ వినిపించుకోలేదు. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో షోని కాసేపు ఆపేయడం జరిగింది. విమల్ థియేటర్ దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా నెలకొన్నాయి. అప్పుడు మారుతి డైరెక్టర్ మారుతి ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. 9th అంటే ఈరోజు రిలీజ్ అవుతుంది మూవీ పూర్తి స్థాయిలో. అయితే 8వ తారీఖున ఆఫ్కోర్స్ ప్రీమియర్ షోస్కి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. మూవీ అఫీషియల్గా 9వ తారీఖు రిలీజ్ అయ్యే సందర్భంలో కూడా అంతకన్నా ముందు ప్రీమియర్ షోస్లో బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూసి పొంగిపోతూ ఉంటారు అండ్ కేరింతలు కొడుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. సో అటువంటిది ప్రీమియర్ షో ఉంటుంది అనుకున్నారు. అఫ్కోర్స్ లాస్ట్ మూమెంట్లో అయినా ప్రీమియర్ షో వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉంటారు. బట్ ఎక్కడ కూడా జరగలేదు, ప్రీమియర్ షో లేదు. బట్ అందుకే విమల్ థియేటర్ దగ్గరగా చిత్ర నిర్మాతలు మీడియా కోసం స్పెషల్ షోని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో సో అక్కడ ఏం జరిగిందంటే ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని ఇది స్క్రీనింగ్ అవుతున్నట్టు ఉంది మూవీ అని చెప్పి వాళ్ళు అక్కడికి చేరుకొని సినిమా చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో అది మీడియా కోసం స్పెషల్ షో అని చెప్పి వాళ్ళకి అక్కడ కన్వే కాలేదో లేకపోతే మనం కూడా వెళ్ళి చూడొచ్చు అని అనుకున్నారు. ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా ఇంకా తెలియాలి పూర్తి స్థాయిలో. ఒక్కసారిగా ఆందోళన నెలకొన్న పరిస్థితి అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అసలు విమల్ థియేటర్ దగ్గర ఏం జరిగింది, ఎందుకు అంతటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది,
మూవీ కంటిన్యూ చేశారా స్పెషల్ షోని మీడియా కోసం? సచిన్, నిన్న ప్రీమియర్ షోల విషయంలో దాదాపుగా హైదరాబాద్ లో చాలా గందరగోళమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. అసలు ప్రీమియర్ షోస్ ఉన్నాయంటూ సోషల్ మీడియా ద్వారా అటు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, సినిమా పిఆర్ టీమ్ కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అయితే జరిగింది. కానీ ఏ థియేటర్లో ఎన్ని గంటలకు ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతాయి అనేది ఎవరికి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఆన్లైన్లో కూడా టికెట్లు పెట్టకపోవడంతో ఫ్యాన్స్ చాలా గందరగోళానికి లోనయ్యారు. విమల్ థియేటర్లో మీడియా పీపుల్కి ఒక స్పెషల్ షో అంటూ వార్త వచ్చిన నేపథ్యంలో దాదాపుగా అభిమానులందరూ కూడా విమల్ థియేటర్ దగ్గరకు రావటం జరిగింది. విమల్ థియేటర్ దగ్గర వాళ్ళు ఆందోళనకి దిగారు. సో మామూలు అభిమానులకు, ప్రేక్షకులకు షో వేయకుండా ఓన్లీ మీడియా వాళ్ళకి షో ఎలా వేస్తారు అంటూ కూడా కొంతమంది అభిమానులు ఆందోళనకు దిగటం జరిగింది. అలాగే థియేటర్ గేట్లు కూడా ధ్వంసం చేసుకుంటూ నెట్టుకుంటూ లోపలికి చొరబడిపోయి ఆల్మోస్ట్ థియేటర్లో సగం పైగా సీట్లు ఫ్యాన్స్ వితౌట్ టికెట్ ఆక్యుపై చేసిన పరిస్థితి అయితే జరిగింది. సో దాంతో థియేటర్ యాజమాన్యం అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. ఆ తర్వాత వాళ్ళని సర్ది చెప్పి బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళపై లాఠీలతోటి కూడా దురుసుగా ప్రవర్తించి వాళ్ళందరినీ బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అటు అభిమానులకు, థియేటర్ సిబ్బందికి మధ్య కొంత గందరగోళం అయితే జరిగింది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి థియేటర్ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ని వాళ్ళు మేనేజ్ చేయటం జరిగింది. దాదాపుగా ప్రీమియర్ షో 10 గంటలకు అనుకున్నది 1 గంటకు, దాదాపు అర్ధరాత్రి 1 గంటకు ప్రీమియర్ షో స్టార్ట్ అయింది రాత్రి విమల్ థియేటర్ దగ్గర. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. మొత్తంగా అయితే మాత్రం అర్ధరాత్రి విమల్ థియేటర్ దగ్గర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాన్స్ మీద లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ విమల్ థియేటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమల్ థియేటర్కు భారీగా చేరుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రీమియర్ షో ఆలస్యంపై థియేటర్లోకి చొచ్చుకు వెళ్లారు ఫ్యాన్స్. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి మీడియా కోసం షో వేశారు చిత్ర నిర్మాతలు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజువల్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. జియో కాపీ అర్ధరాత్రి వచ్చింది, మీరు చూడొచ్చు. 8/1/8/1/2026 మీరు చూడొచ్చు. అక్కడ ఏమంటున్నారు, హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ హైక్ ఇన్ టికెట్ రేట్స్ ఫర్ ద మూవీ ఆఫ్ రాజా సాబ్ రిలీజింగ్ ఆన్ 9/1/2026 పర్మిషన్ accorded అంటూ కూడా ఆ డీటెయిల్ కాపీని మీరు చూడొచ్చు. In the circumstances reported in the reference to cited after careful examination, government hereby accord permission to hike in ticket rates as detailed below for the movie Raja Saab releasing on 9/1/2026 to the management of all the theatres in the state of Telangana in relaxation of rules or guidelines specified in the reference first cited unto enhanced rates for all the theatres. టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఆ జియో కాపీని మీరు చూడడం జరుగుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ₹105 పెంపు, ఇది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. మరి ముఖ్యంగా 3 రోజులు, ఎప్పటి నుంచి 9/1/2026 నుంచి, అంటే ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా. అలాగే 7 రోజుల పాటు అదెప్పటి నుంచి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ₹62 పెంపు ఉంటుంది. 9 నుంచి 11 వరకు ₹105 పెంపు ఉంటే 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ₹62 పెంపు ఉంటుంది. ఇక అలాగే 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మల్టీప్లెక్స్లలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందే సింగిల్ స్క్రీన్స్కి, అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటుంది మల్టీప్లెక్స్లకి. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ₹130 పెంపు ఉంటుంది మల్టీప్లెక్స్లలో. అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ₹89 పెంపు ఉంటుంది మల్టీప్లెక్స్ సంబంధించి అంటూ కూడా జియో కాపీని రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే రాత్రి ఈ ప్రీమియర్ షోకి సంబంధించి చూశారు, టికెట్ల రేట్ల పెంపు ఉంటుంది లేకపోతే ప్రీమియర్ షోస్ పడతాయని చెప్పి ఆశించారు ఫ్యాన్స్. కానీ అర్ధరాత్రి ప్రీమియర్ షో వచ్చినప్పటికీ కూడా, బట్ అంతకన్నా ముందు జరిగిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు.
థియేటర్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. థియేటర్లోకి వెళ్లేందుకు వాళ్ళు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో లాఠీలకు పంచపాల్సి వచ్చింది. థియేటర్ యాజమాన్యం ట్రై చేసిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి. కానీ ఒక్కసారిగా ఫ్యాన్స్ వందలాది మంది దూసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఆ ఎంట్రీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వెంటనే క్రౌడ్ని అక్కడ పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోని షోను కూడా కాసేపు ఆపినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫ్యాన్స్ అంతా ఎగబడుతున్నారు లోపలికి వెళ్ళేందుకు. మీరు చూడొచ్చు పైన ఆ విజువల్, సెకండ్ బాక్స్లో విజువల్ మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు అక్కడ. సో ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా అక్కడ చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో, ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ సినిమా అప్పటికి స్క్రీనింగ్ కాలేదు. ఆ స్క్రీనింగ్ అవుతున్న అది కూడా మీడియా కోసం స్పెషల్ షో ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఆ స్పెషల్ షోని ప్రీమియర్ షో అనుకున్నారు. ప్రీమియర్ షో అనుకుని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆఫ్కోర్స్ మనం చూస్తూ ఉంటాం, క్రౌడ్లో ఒక చిన్న మూమెంట్ కనుక వస్తాయి అంటే ఎటువంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయంటే అక్కడ జరగనట్టుగా కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివి ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. అంటే థియేటర్లోకి స్క్రీనింగ్ అయిందని చెప్పి బహుశా బయటకు వెళ్ళి ఉంటుంది, బట్ అది మీడియాకి మాత్రమే అని చెప్పి బహుశా వాళ్ళకి కన్వే అయ్యి ఉండదు. లేకపోతే ఇంకా ఎటువంటి సందర్భాలు ఉంటాయంటే ప్రీమియర్ షో పడిందని చెప్పి కొంతమంది అని ఉండొచ్చు.